పిఠాపురంలో వంగా గీత గారిని కొట్టేవారు ఎవరు లేరు. ఎందుకు చెప్పనా, ఆవిడంత సీనియారిటీ ఉన్న వ్యక్తి ఈ స్టేట్లోనే లేదు. ఖచ్చితంగా ఆమె 100% విన్నింగ్ అని గ్యారెంటీగా చెప్తున్నాం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంతా కలిసికట్టుగా గీత గారికి ఓటు వేస్తే గెలవదా? గెలిచేది ఎవరు? కాపే. కాపు సమాజం వర్గం ఆలోచించి ఓటు వేస్తే గెలిచేది కూడా కాపే. ఓకే, కాపులమ్మ ఆయన ఇక్కడ కాపులు ఎక్కువ ఉన్నారని ఇక్కడ పోటీ చేస్తున్నారు. కానీ కాపులు అందరూ వైఎస్ఆర్ తరపునే ఉన్నారు. జగన్ గారు వెనకాల ఉన్నారు. జగన్ గారు సంక్షేమ పథకాలు, ఆయన చేసిన పరిపాలన అన్నీ నచ్చి కాపులందరూ కూడా జగన్ గారి వెనకాల, వంగ గీత గారి వెనకాల ఉన్నారు. డెఫినెట్గానండి 50,000 మెజార్టీ. 50,000 వాళ్ళకల్లా 1,00,000 చెప్పలేదు. 50,000 మెజార్టీ కరెక్ట్గా చెప్తున్నాండి. 50,000 మెజార్టీతో విన్ అవుతారు. డబ్బులు డబ్బు అంటే పిఠాపురం నియోజకవర్గం వాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు కనపడుతున్నారు పవన్ కళ్యాణ్కి. ఆగండి, పిఠాపురం నియోజకవర్గం వాళ్ళు డబ్బులు మనుషుల్లో కనపడుతున్నారా పవన్ కళ్యాణ్కి? ఆయన డబ్బు ఇస్తే ఇచ్చేసుకుని ఓట్లు వేస్తారనుకుంటున్నారా? జగన్ గారు అదే మాట, ఓటర్నే డబ్బుతో కోలుతున్నారు. ఆయనలాగే ప్యాకేజ్ తీసుకుంటారని అందరూ అనుకుంటున్నారు. అది ఆయన ఉద్దేశం. అంటే ఆగండి, ఆయనకి ప్యాకేజ్ అందుకున్నారు కదా, అందుకనే మరి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నారు కదా. అదే నాలాగే అందరూ కూడా డబ్బులు తీసుకుంటారని అనుకుంటున్నారు. ఆయన డబ్బులు తీసుకోరా ఏటమ్మా? పిఠాపురం ప్రజలు వంగా గీత గారి వెనకాల ఉన్నారు. వంగా గీత గారు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు, ముందు రాజ్యసభ చేశారు, జడ్పీటీ చైర్మన్ చేశారు. ఎప్పుడు ఓడిపోలేదు. ఇప్పుడు పిఠాపురం వెనకాల వంగ గీత గారి వెనకాల పిఠాపురం ప్రజలు, కాపులు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు అందరూ కూడా ఉన్నారు. వంగ గీత గారిని గెలిపించుకుంటారు.